మునక్కాయ మటన్ కర్రీ ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లో మునక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం వట్టి మటన్ వండే కంటే ఇలా మునక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగం, ఇలాచి, షాజీ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకుని అది పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఇవి ఉల్లిపాయలు మగ్గిపోయి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ మటన్ ఒట్టిగా ఉండే కంటే ఇలా మునక్కాయ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మునక్కాయ కర్రీ ఒట్టిగా ఉండే కంటే కూడా ఇలా మటన్లో వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్నాను. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దంచి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఇది కొద్దిగా మగ్గింది. మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు దీనికి సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను, ఒక చేత్తో నేను చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేయాలంటే వీలవదు అనేసి నేను అన్ని ఒకేసారి తీసి పెట్టుకున్నాను. సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి వేసి కాసేపు మగ్గించి అలా చేసే కంటే కూడా ఒకసారి వేసుకున్నా బాగానే ఉంటుంది. అవి వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదా, దీనిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా గసగసాల పొడి, మన గ్రేవీ కోసం టేస్ట్ కోసం గసగసాల పొడి వేసుకున్నాను. అది నేను ఒకసారి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఒక సీసాలో. అది 1 స్పూన్ వేసుకున్నా. దీనిలో ఒక 2-3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. చూసారు కదా, ఈ ముక్కలు కూడా మగ్గిని, ఆయిల్ పైకి తేలింది. కింద కొద్దిగా అడుగంటుతుంది, ఎందుకంటే గసగసాల పౌడర్ వేసాం కాబట్టి అడుగంటుతుంది. దీనిలో వాటర్ వేసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను మరీ దగ్గరికి కాకుండా కొద్దిగా గ్రేవీగా ఉండేటట్టుగానే చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాను. తర్వాత మునక్కాయ ముక్కలు అవి వేసుకుంటాం కదా. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా, ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. ముందు మనం మటన్ ఉడికించేసుకోవాలి. తర్వాత దీనిలో మునక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి ఈ కుక్కర్లో. అలాగే మసాలా దంచి పెట్టుకున్నాం కదా, దీనిలో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను నేను. తర్వాత వేసి దంచి పక్కన పెట్టుకున్నాను. ఈ ములక్కాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఒకసారి. మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కాసేపు ఒక 5 నిమిషాల నుంచి అలా చేయాల్సిన అవసరం లేదు, ఒకేసారి వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు దీనిలో మసాలా దంచి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి.
ఎక్కువ వస్తే ములక్కాయ ముక్కలు బాగా స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందువల్ల ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ ములక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈజీగా సింపుల్గా ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు. మనం మామూలుగా గిన్నెలో వండుకునే కంటే ఇలా కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మూత పెట్టి నేను 2 విజిల్స్ రానిచ్చాను. ఫస్ట్ ఒక 5 విజిల్స్ మటన్ 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా కదా. ఇప్పుడు ములక్కాయలు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, 2 విజిల్స్ గా మెత్తగా అయిపోయినాయి. ఎందుకంటే ఇవి మా టెర్రస్ గార్డెన్ లో కాసిన ములక్కాయలు అన్నమాట. మన గార్డెన్ లో పండించుకున్నవి ఏవైనా సరే చాలా మెత్తగా ఉడుకుతున్నాయి. వంకాయలు కానీ, టమాటాలు కానీ, ములక్కాయలు, ఇది ఏదైనా సరే మనం ఏ విధమైన మందులు వేయకుండా పెంచుతాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇది మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన ములక్కాయలు. చూసారు కదా, ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా గ్రేవీగా ఇలా ఉండేటట్టు, మరీ దగ్గరకు కాకుండా కొంచెం గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఇలా చేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా, ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. కుక్కర్లో ఇలా చేసుకుంటే గిన్నెలో వండే కంటే కూడా, మామూలుగా గిన్నెలో వండే కంటే పాత్రలో ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.